హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకు ఒక మంచి నీతి కథ అయితే చెప్పదలుచుకున్నాను. మీతో పంచుకోవాలని ఎంతో ఆశగా ఉన్నాను. ఎందుకంటే ఈ కథలో నీతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఆ కథ ఏంటో ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో అంతా కష్టజీవులు. అంటే ప్రతి ఒక్కరూ కాయ కష్టం చేసి బతికేవారన్నమాట. ఏనాడు కూడా సోంబేర్లుగా ఉన్న క్షణమైతే లేదు. వాళ్ళకు తోచిన పని చేస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకానొక దశలో ఈ ఊరికి ఒక స్వామీజీ వచ్చినారన్నమాట. స్వామీజీని వస్తానే మనకి ఇంకా పల్లెటూరులో చాలా నమ్మకం కదా, వాళ్ళు ఏమైనా చెప్తారు, మనకి సహాయం చేస్తారు, ఎవరేం చెప్పినా వినే రకం అన్నమాట మనం. ఈ విధంగా స్వామీజీ చుట్టూ చాలామంది అయితే చేరినారు. స్వామి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా బాధ ఇది అని చాలామంది ఎన్నో రకాలైతే చెప్పుకున్నారనమాట. స్వామీజీ ఊరు మొత్తానికి కలిపి ఒక కోరికనైతే ఇచ్చాడు. అదేంటంటే, మీకు ఆకలైనప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది నేను ఒక చెట్టు ఇస్తాను. అదే పుచ్చకాయ చెట్టు, ఖర్జూరకాయ చెట్టు ఇస్తాను. ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది లెక్క చెప్పి అంతమందికి కావాల్సిన పండు కావాలంటే అంత సైజులో ఆ పండు మీకు వస్తుంది అని చెప్పడం జరిగింది. సరే, ఆ ఊరి ప్రజలంతా సంతోషించి ఇంకా మనకి కరువు వచ్చినా, వానలు పడినా పడకపోయినా మనకు చింతే లేదు, మనకు తినడానికి తిండి ఉంటే చాలు అని ఫీల్ అయిపోయారన్నమాట. సరే, ఈ మాట చెప్పి స్వామీజీ వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుంచి ఊరి గ్రామస్తులంతా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకొని ఉండము. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంతమందికి మాకు కావాలి ఈరోజు ఆహారము అంటే ఆ సైజులో, ఇప్పుడు 10 మంది అనుకోండి, 10 మందికి సరిపడే సైజులో ఒక కాయ అనేది కాసేదన్నమాట. ఆ కాయను కోసుకొని లక్షణంగా తినేసి పడుకోవడం జరిగింది. ఇంకా ఒక 40 మంది అనుకోండి, మళ్ళీ చెట్టు దగ్గర పోయి ఇలా 40 మందికి కావాలి ఈరోజు ఆహారం అంటే మళ్ళీ ఆ చెట్టు నుంచి అంత పండు అయితే 40 మంది తినేంత పండు అయితే ప్రత్యక్షమయ్యేది. ఈ విధంగా బాగా తినడం పండుకోవడం. అసలు వాళ్ళ ముందు జీవితం ఏ విధంగా ఉంది, ప్రతి మనిషి కష్టం చేసి బతకడం అనేది నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా ఊరికే ఉన్న పలంగా మనకి తినడానికి తిండి వస్తుంది కదా, ఇంకా మనం ఎందుకు కష్టపడాలి అని ప్రతి ఒక్క పనిని గాలికి వదిలేశారన్నమాట. అసలు పశువుల్ని కాపర్లు కాసేవారు కానీ, గొర్రెల కాపర్లు కానీ, మేకల కాపర్లు ప్రతి ఒక్కరూ అసలు వాటిని పట్టించుకోవడం లేదు. ఎక్కడక్కడ వదిలేసినారు. అసలు వ్యవసాయం చేసేవాళ్ళు అయితే ఇంకా అధ్వానం. ఎవరు కానీ వ్యవసాయం చేయడం ప్రారంభించడం అంతా వదిలేశారు. ఎందుకంటే మనకి ఫ్రీగా మనకు కావాల్సిన భోజనం అయితే కోరినప్పుడు అంత సైజులో మనకి భోజనం వస్తుంది. తింటున్నామా, పడుకుంటున్నామా, తెల్లారిందా, ఈ విధంగా సాగుతూనే ఉంది. వ్యవసాయ భూములన్నీ పిచ్చి మొక్కలతో అసలు అడవి ప్రాంతంలాగా ఏర్పడిపోయినాయి. తర్వాత పశువులు అయితే వాటికి మేత వేసే వాళ్ళు ఉండరు, వాటికి నీళ్లు పెట్టే వాళ్ళు ఉండరు. వాటి పరిస్థితి మరీ దీనంగా తయారైంది. ఇక కొన్ని రోజుల తర్వాత స్వామీజీ అయితే తిరిగి మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. మనము ఆ రోజు ఈ విధంగా చెప్పేసిపోయినాం కదా, ఏమైంది ఈ ఊరి పరిస్థితి, వీళ్ళు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి మళ్ళీ ఆ ఊరికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆ స్వామీజీకి దిమ్మ తిరిగిపోయిందనమాట. ఊరి ఎంట్రన్స్లోకి వస్తానే అసలు స్వామీజీ చాలా బాధాకరమైన దృశ్యాలు అయితే చూశాడు. ఎక్కడ సేద్యం చేసేవాడు కనపడలేదు, పశువుల్ని పాలించేవాడు ఎక్కడ కనపడలేదు. ఇక వ్యవసాయ భూముల్లో అదే పనిగా వరి నాటేవారు కానీ, వేరే పంటలు పండించేవారు కానీ ఎవరూ కనపడలేదు. ఇంకా దారి పొడవునా విపరీతమైన చెట్లు, పాములు, పుట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే వీటిని ఎవరు శుభ్రం చేసేవాళ్ళు లేరు. ఇది ఇలా ఉండాలి, ఇది ముందులా ఇలా ఉండాలి అని అనుకోలే ఎవరూ లేరు. ఎందుకంటే వారికి ఆహారం దొరుకుతుంది అనుకున్న సమయానికి, ఇంకెందుకు మనం కష్టపడాలి అనే ఒక స్థితికి వెళ్ళిపోయినారు. ఇంకా ప్రతి ఒక్క విషయాన్ని అయితే వాళ్ళు వదిలేస్తారనమాట. ఆ ఊరు ఏ విధంగా తయారైందంటే, ఒకప్పుడు
పచ్చటి పొలాలతో, పశుపక్షాదులతో కలకల్లాడుతున్నటువంటి ఊరు ఏ విధంగా వీరికి ఫ్రీగా అయితే భోజనం ప్రతి పూట దొరుకుతుందో దాని వలన వీళ్ళు కష్టపడడం అనేది మానేశారు. సో దానివల్ల ఆ ఊరు చాలా భయంకరంగా ఒక మహా అడవిలాగా పెరిగిపోయింది. వీళ్ళకెవరికి పట్టడం లేదు. ఇంకా ఎందుకంటే వీళ్ళకి సమయానికి దొరుకుతుంది కదా అన్నము, ఫ్రీగా వచ్చేస్తుంది, మనం ఎందుకు కష్టపడాలి అనే రకంలో ఉన్నారు. కాబట్టి అసలు ఇల్లు చుట్టూ కూడా చెట్లు పుట్టలు పెరిగిపోతున్నా కూడా పట్టించుకోవడం లేదు. అంత దీనస్థితికి అయితే చేరిపోయినారు ప్రజలు. ఇదంతా దేనివల్ల? ఫ్రీగా మనకు దొరుకుతుంది ఆహారం, అనుకున్న సమయానికి అనుకున్నంత ఆహారం దొరుకుతుంది ఆ స్వామీజీ ఇచ్చిన ఫలితం వలన. కానీ వీళ్ళు ఏ విధంగా తయారయ్యారు? పచ్చి సోమరిపోతుల్లాగా తయారైంది. వెంటనే స్వామీజీ వచ్చి పరిస్థితిని అంతా చూసి, ఓహో నేను అయ్యో పాపం అని తలిసి ఏదో ఒక పూట తినేసి మళ్ళీ వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ జీవితాన్ని కష్టం లేకుండా కొంచెం సులభం చేద్దామని నేను ఈ విధంగా సహాయం చేసినాను. కానీ వీళ్ళు మాత్రం అదే పనిగా నేను ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ తినడము పనుకోవడం, తినడము పనుకోవడం, తినడము పనుకోవడం ఇదే చేస్తున్నాను అని చెప్పి ఆయన కోపం వచ్చి ఆ చెట్టుని పీక్కొని వెళ్ళిపోయాడు అనమాట. అంతే. మరుసటి రోజు నుంచి ఆ ఊరి ప్రజల యొక్క పరిస్థితి మరీ దీనంగా తయారైపోయింది. ఎందుకంటే ఇన్ని ఏళ్ళుగా వాళ్ళు ఫ్రీగా వచ్చిన దాన్ని తినడానికి అలవాటు పడిపోయినారు. మళ్ళీ వెంటనే వాళ్ళు కష్టం చేయడానికి, మళ్ళీ పని చేయడానికైతే వాళ్ళ ఒళ్ళు సహకరించడం లేదు. చాలా నానా అవస్థలు పడి ఇంకా కడుపు కాలుతుంది కదా, ఆ ఫ్రీగా వచ్చే సొమ్ము అయితే ఇంకా రాదు కదా, నిలిపేసినాడు కదా ఆయన. ఇంకా ఎలాగైనా వీళ్ళు కష్టపడాలి. సో అప్పటి నుంచి మళ్ళీ కష్టపడడం అయితే మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజుల్లోకైతే వచ్చేసినారు. ఆ కాయ దొరికినన్ని రోజులు, ఆహారం దొరికినన్ని రోజులు ఒక్కొక్కడు శరీరాన్ని బలిష్టంగా పెంచేసి చాలా దుర్భరంగా తయారైనారు. ఎప్పుడైతే ఆ ఫ్రీగా వచ్చిన ఆహారాన్ని ఆయన తీసుకెళ్ళిపోయాడో అప్పటి నుంచి వాళ్ళు ఒళ్ళు వంచి కష్టపడడం పనిచేశారు. వాళ్ళ శరీర ఆకృతులు మారడమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మాయమైపోయాయి. మళ్ళీ పచ్చని పొలాలు, పచ్చని పంటలు, పశుపక్ష్యాదులు అన్నీ కంటికి ఇంపుగా కనిపించాయి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథలో నీతి. మనకు కూడా అంతే, ఏదైనా ఓసిగా వస్తుంది తినేద్దాము అనుకుంటే మనం కూడా ఎందుకు పనికి రాకుండా తింటాం పడుకుంటాం ఇంతే. మన వల్ల ఎవరికి ఏ సహాయం ఉండదు, మన వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. అదే కష్టం అనేది అయితే పడినామంటే ఆ కష్టం యొక్క విలువ మనకు తెలుస్తుంది. మనం కష్టపడేదాని వల్ల ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుంటారన్నమాట. సో మీకు ఈ కథ అయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.